దీపాల కాంతులు ఈవేళ ప్రపంచవ్యాప్తంగా కూడా వారి వారి యొక్క ఇంట్ల ముందరే కాకుండా వారి యొక్క గృహానికి దగ్గరగా ఉన్నటువంటి దేవాలయాల్లో కూడా ఆ యొక్క లక్ష్మీ కళ మా ఇంట్లో కూడా ఉండాలని చెప్పి ఆ యొక్క దేవాలయాల్లో వారి యొక్క గృహాల్లో దీపాలు వెలిగించడానికి గల కారణం ఏంటంటే పూర్వం రోజుల్లో ద్వాపర యుగంలో ఏదైతే రాక్షసుని సంహరించిన తర్వాత ప్రతి ఇంట్లో కూడా వెలుగులు వచ్చే అప్పటి వరకు చీకటి ప్రాంతంలో మధ్యవారు అటువంటి తరుణంలో ఆ యొక్క దీపావళి చేసుకోవడానికి గల కారణం కాబట్టి అటువంటి కాంతులు మన ఇంట్లో కూడా అటువంటి లక్ష్మీ కళతో ఉండాలని చెప్పి ప్రతి ఇంట్లో కూడా ఈ యొక్క దీపాలు వెలిగించడానికి గల కారణం కాబట్టి ఆ లక్ష్మీ కళతో పాటు మీ అందరి ఇంట్లో కూడా దీపం నుంచి ఎలాగైతే కాంతి విజిల్లుతుందో మీ ఇంట్లో మీ ఒంట్లో మీ మనసులో ప్రతి ఒక్కరిలో కూడా ఆ యొక్క కాంతి నుంచి ఎలాగైతే ప్రతివెళ్తుందో ఆ యొక్క జ్వాల మీలో కూడా ఎదగాలని చెప్పి మనం అనుకుంటామే శాంతి శాంతి మనశ్శాంతి అని చెప్పి మనశ్శాంతి ఎప్పుడు వస్తుంది మన కుటుంబం మన తాతలు మన యొక్క పెద్దనాన్న చిన్నాన్నలు ఎవరైతే సంతానం ఉంటుందో ఈ సంతానం అంతా ఒకే చోట కూడి ఇలాంటి పండగల సమయంలో అందరూ కలిసి చేసుకొని ఆ పండుగ తదనంతరం ఒకేసారి భోజనం చేస్తే ఈ ఆనందానికి ఎన్ని డబ్బులంటే కొంత వస్తుంది కాబట్టి ప్రజలందరూ కూడా గమనించి ఇలాంటి మానసిక ఆనందాన్ని మన యొక్క భారతీయ సంస్కృతి సాంప్రదాయాల్లోనే ఉంటాయని చెప్పి మీరందరూ గుర్తుంచుకొని కుటుంబాలన్నీ కూడా కలిసి జీవించాలని చెప్పి కోరుకుంటూ మీ యొక్క ఓం భారత్ శక్తి పీఠం మీ భారతానంద మహారాజ్ మీ అందరికీ కూడా ప్రేమాశలు తెలియజేసుకుంటూ జై బలో లక్ష్మీ మాతాకి జై బలో లక్ష్మీ మాతాకి జై బలో లక్ష్మీ మాతాకి దివ్య దివ్య దీపావళి మళ్ళీ వచ్చి నాగలు చెప్తాను దివ్య దివ్య దీపావళి దివ్య దివ్య దీపావళి దివ్య దివ్య దీపావళి దివ్య దివ్య